తెలంగాణ విషయానికొస్తే రేషన్ కార్డులు అంటే 10 సంవత్సరాలు అవుతుంది రేషన్ కార్డులు ఇవ్వకుండా. ఇప్పుడైతే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వాలి అని చెప్పేసి అందులో ఎవరైనా సరే అంటే సభ్యుల్ని యాడ్ చేయాలన్నా సరే ఒక వెసులుబాటు ఇచ్చింది. దీనిలో కోడ్ లేని జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న జిల్లాల్లో అయితే కోడ్ ఉంది. కోడ్ లేని జిల్లాల్లో ఇవ్వాలి. మరోపక్క మీ సేవ సెంటర్‌లో బారులు తీరి జనాలు ఉంటున్నారు. దీనిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కొంచెం అసహనం వ్యక్తం చేశారు. ఇమ్మీడియేట్‌గా ఆ ప్రక్రియను చేపట్టాలని చెప్పేసి. ఏ విధంగా చూడొచ్చంటారు? ఇప్పుడు ఈ రేషన్ కార్డులు ముఖ్యంగా తెల్ల రేషన్ కార్డులు అనేటువంటివి ఈ దేశం వ్యాప్తంగానే ఒక సమస్య. ఎందుకు అంటే 2011లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆహార భద్రత చట్టం ప్రకారం ఆనాడు దేశంలో ఉన్నటువంటి పరిస్థితిని గుర్తించి 80 కోట్ల మందికి ఆహార భద్రత కల్పించాలని చెప్పేసి ఆ రోజు నిర్ణయించారు. ఆ మేరకు కార్డుల నిర్ణయం కూడా అప్పుడే జరిగింది. ఆ తరువాత ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి పరిణామం ఏమిటంటే కేంద్రం గుర్తించిన లేదా అనుమతించిన సంఖ్య కంటే అదనంగా తెల్ల కార్డులు ఉనికిలోకి వచ్చాయి. ఎందుకు వచ్చాయి అంటే ఇక్కడ ఆరోగ్యశ్రీ పేరుతోటి అమలు జరిపినటువంటి ఈ వైద్య పథకం అనేటువంటిది కార్పొరేట్ ఆసుపత్రులకి లింక్ చేసినటువంటి పథకాన్ని తెల్ల రేషన్ కార్డులకి అర్హత కల్పించారు. అందుకని కార్పొరేట్ ఆసుపత్రులు అంటే మనకు తెలిసిందే, జనాన్ని పీక్కు తింటారు, బతుకున్నటువంటి వాళ్ళని చంపి కూడా మళ్ళీ డబ్బులు వసూలు చేసేటువంటి అది. అందుకని జనం మాకు తెల్ల రేషన్ కార్డు కావాలి అని అర్హత ఉన్నా లేకపోయినా చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాలు కావచ్చు, లేదా మరొక కారణంతో కావచ్చు, ఉమ్మడి రాష్ట్రంలోనూ తర్వాత కూడా ఈ కార్డుల జారీ అనేది ఆ మేరకు జరిగిపోయింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా కార్డులు ఇవ్వచ్చు, ఇవ్వకూడదని ఏం కాదు. అయితే కేంద్ర ప్రభుత్వం వాటికి ఇచ్చేటువంటి ఉచిత ఆహార ధాన్యాలను వాటికి కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు. కేంద్ర ప్రభుత్వం గతంలో ఎన్నైతే గుర్తించిందో వాటికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మిగిలినటువంటి కొత్తగా ఇచ్చేటువంటి కార్డులకి ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వమే తన ఖజానా నుంచి సబ్సిడీ బియ్యాన్ని కావచ్చు, గోధుమలు కావచ్చు, ఏవైనా కానీ తాను భరించి ఇవ్వాలి. అయితే 2 రకాలు సబ్సిడీ, ఒకళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి కార్డులకి సబ్సిడీ బియ్యము, లేకపోతే తక్కువ ధరతో బియ్యము, కేంద్రం ఇచ్చేటువంటి దానికి ఉచిత బియ్యము కనుక ఇస్తే ఒకే రేషన్ షాపులో 2 రకాల కార్డులు ఉంటే అది సమస్యకు దారితీస్తుంది. అది ప్రభుత్వానికి ఇచ్చి కూడా చేతులు కాల్చుకున్నట్టు అవుతుంది. అందుకని ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉచితంగానే కేంద్రం దాంతో పాటు ఇస్తూ ఉంది. ఇప్పుడు పెరిగినటువంటి కుటుంబాల సంఖ్య లేదా ఇవన్నీ కనుక చూసినప్పుడు కొత్త కార్డులు ఇచ్చేట్లయితే రాష్ట్ర ప్రభుత్వాల మీద ఇంకా భారం పడుతుంది. అందుకని గతంలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ లేదా ఏ ప్రభుత్వం అయినా సరే చనిపోయినటువంటి వాళ్ళకి ఆ పేరుతో ఉన్నటువంటి కార్డులు ఆ కుటుంబ సభ్యులకి కొత్తగా ఇవ్వడం తప్ప సంఖ్యను పెద్దగా పెంచినటువంటిది లేదు. ఇప్పుడు ఎన్నికల సమస్యగా ఇది మారింది కనుక మేము కొత్త కార్డులు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది కనుక ఇప్పుడు వాళ్ళు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. అందుకని ఏడాది కాలంగా రకరకాల పేర్లతోటి దాన్ని జాప్యం చేస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల కోడ్ అంటారు, ఇది అయిపోయిన తర్వాత ఎమ్మెల్సీ అయిపోయిన తర్వాత రేపు మళ్ళా స్థానిక సంస్థలు వచ్చాయనుకోండి, అప్పుడు కూడా మళ్ళా కోర్టు. అందుకని నిజంగా ఇది ఇస్తారా లేదా, లేకపోతే ఏదో ఒక శాఖ అనేటువంటి ఒకటైతే అయితే వచ్చినటువంటి వార్తల ప్రకారం ఎన్నికల కోడ్ లేనటువంటి జిల్లాల్లో ఇమ్మని చెప్పారంటున్నారు కనుక అది మంచిదే. అది నిజానికి ఎమ్మెల్సీ ఎన్నికలకు రేషన్ కార్డులకి సంబంధం లేదు. కోర్టు అది ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకొని అన్ని జిల్లాల్లో కూడా వీటిని ఇవ్వచ్చు అనేది నా అభిప్రాయం. ఏమైనా ఎన్నికలు ముగిసే వరకే కనుక తర్వాత ఎట్లాగో ఇస్తామని చెప్తున్నారు కనుక ఈ నిర్ణయం మంచిదే అనేది నేను చెప్పవచ్చు.